అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. జానకి చాలా బాధేసింది, కోపం కూడా వచ్చింది. తను కూడా తన ఆడబిడ్డ సంగతులు కొన్ని చెప్పుకొచ్చింది. ఎప్పుడు తిండి రంధి, చీరల రంధి, ముస్తాబు రంధి. నల్లపూసలు పీక దగ్గరికి బిగించుకోరాదా అంటుంది నన్ను. బొట్టు పెద్దది పెట్టుకోవేం అంటుంది. కాళ్ళకి పసుపు రాసుకోవేం అంటుంది. ఏ పేరంటానికి వెళ్ళినప్పుడో రాసుకుంటారు కానీ రోజు పసుపులు రాసుకుంటూ కూర్చుంటామా? చదువుకునేదానికి ఈ గోలంతా ఎందుకండి? తలలో ఎన్ని పేలో, ఎక్కడ దూకుంటే అక్కడే రాలుతాయి. శుభ్రం అనే మాట లేదండి. నా దువ్వెన్నంతా మురికి మురికి చేసి పెట్టింది. నాకు ఇంకో దువ్వెన్న ఉంది కాబట్టి బతికాను కానీ మొన్న మా అత్తగారు ఎందుకో వయసు లెక్కలు మొదలెట్టింది. తీరా చూస్తే నాకన్నా మా ఆడబిడ్డే 3 ఏళ్ళు పెద్దదని తేలింది. ఇక వాళ్ళ మొహాలు చూడాలి. నీ కోడలికి దొరికినట్టుగా అందరికీ అంత చవకగా 16 ఏళ్ళకే మొగుళ్ళు దొరుకుతారా అని రుసరుసలాడుతూ వెళ్ళింది. నీకెందుకు పెళ్లి కాలేదని నేనేమన్నా అన్నానా? నా మీద రుసరుసలెందుకు? ఎంత మాట పడితే అంత మాట అనేస్తుంది అంటూ జానకి తెరిపి లేకుండా చెప్పుకొచ్చింది. మీ ఆడబిడ్డ సంగతి నాకు మొదట్లోనే తెలిసిపోయింది. వచ్చిన మర్నాడు మా ఇంట్లోకి వచ్చిందిగా. వచ్చి 10 నిమిషాలు అయిందో లేదో మీకు బంగారం గాజులు లేవా అండి అని అడిగింది. నేను నవ్వి ఊరుకున్నాను. అసలు చేయించుకోలేదా? బ్యాంకులో పెట్టుకున్నారా అని రెట్టించింది. నాకు ఒళ్ళు మండి దానికి మాట్లాడలేదు. ఏమనుకుందో కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. అంత ఏబ్రాస్లా ఉంది. ఈ అమ్మాయిని మా అన్నయ్య చేసుకోవచ్చు కదా అనుకునేదాన్నండి మొదట్లో. అమ్మో ఇంకా నయం, మీ అన్నయ్య అంత తెలివి మాలిన వాడు కాడులే. అత్త ఆడబిడ్డలు చేసిన చీరల బేరాలు, దుప్పట్ల బేరాలు చెప్పి మూటల మనుషులు ఎలా తిట్టారో చెప్పి విశాలాక్షిని బాగా నవ్వించింది జానకి. అన్నా చెల్లెలకి అదేం సరసాలండి, అస్తమాను ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి గిల్లుకోవడమే. ఆ చెల్లెలేం మాట్లాడినా మా ఆయనకి మురపమే. నేను పరీక్షలకు చదువుతానంటే వద్దన్నారా? మళ్ళీ తనే అది చదువుకుందా చచ్చిందా అని నన్ను చెల్లెలి దగ్గర వెక్కిరించటం. నాకెంత బాధేస్తుందో ఆ మాటలు గుర్తొస్తే. మీ ఆయన సంగతి సరేలే, బుద్ధి జ్ఞానం లేని మనిషి. నాకు అసలే ఒళ్ళుమంట అతనంటే. ఆ కోపిష్టి మొగుడితో జానకి ఎలా భరిస్తోందో విశాలాక్షికి అర్థం కాదు. ఆ దేశదిమ్మరి మొగుడితో విశాలాక్షి ఎలా భరిస్తోందో జానకి అర్థం కాదు. ఒకళ్ళంటే ఒకళ్ళకి చెప్పలేనంత జాలి, మమకారమును. ఇద్దరూ ఇంటికొచ్చేదాకా సంసారాల గురించే మాట్లాడుకున్నారు. జానకి చేతిలో డబ్బు రిక్షాలకి మాత్రమే ఖర్చు పెట్టింది. ఇంకా 20 రూపాయలుంటే విశాలాక్షికే ఇచ్చింది. ఆ రాత్రి వెంకట్రావు వచ్చేసరికి జానకి అత్త ఆడబిడ్డ రణరంగం సిద్ధం చేసి ఉంచారు. పిల్లి ఎలుకల కోసం మాటు వేసినట్టు. ఆ రాత్రి వెంకట్రావు వచ్చేప్పటికి జానకి అత్త ఆడబిడ్డ రణరంగం సిద్ధం చేసి ఉంచారు. పిల్లి ఎలుకల కోసం మాటు వేసినట్టు జానకి నేరాల కోసం మాటు వేసే వెంకట్రావుకి ఇంటికి రాగానే న్యాయాధిపతి స్థానం అధిష్ఠించి నేర విచారణ చేయాలనే శుభవార్త చెవినబడింది. న్యాయ విచారణ అంటే ఏం లేదు, ఆమె మీద నేరాలు గుప్పిస్తారు. ఆమె సూటిగా జవాబులు చెప్పుకుంటుంది. న్యాయాధిపతి వంకర టింకర వాదాలు చేస్తాడు. ఆమె మళ్ళీ తికమకలు లేని జవాబులు చెప్తుంది. న్యాయాధిపతి ఆ న్యాయాన్ని తట్టుకోలేక తను వేసుకున్న చిక్కుల్లో తనే పడి గుంజుకొని చివరికామెను రౌద్రంగా లెంపకాయలు కొట్టి విచారణ ముగిస్తాడు. అది అతనిచ్చే తీర్పు. అది అతను నేర్చిన తర్కం. అతని సామ్రాజ్యంలో ఆ తర్కానికి ఇక ఎదురు తర్కం ఉండదు. లెంపకాయల న్యాయం మీదే అతని ఆధిపత్యమంతా ఆధారపడి ఉంటుంది. కొంపలో కలహం లేని రోజుకి, కలహం ఉన్న రోజుకి తప్పకుండా తేడా ఉంటుంది మనిషి అన్నవాడికి. వెంకట్రావు కూడా మనిషే. అతనికి ఆ తేడా తెలుస్తుంది. కలహం ఉన్న రోజే అతనికి ఎక్కువ ఆనందం కలుగుతుంది. భార్యని ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుతున్నాననే ఆనందం.
కలహం లేని రోజు ఏదో నీరసమే, నిరుత్సాహమే. జానకి చేసిన 4-5 నేరాలు న్యాయాధిపతి ముందుకు వచ్చాయి. జానకి ఆడబిడ్డ చీరకి డబ్బు ఇవ్వలేదని, వద్దన్నా ఆసుపత్రికి వెళ్ళిందని, ఇంకా ఏదో అని. పొరుగు మనిషిపాటు చేయలేదు ఇంటి ఆడపడుచు. కుదిరిన బేరం ఎందుకు మానుకుంటారులేండి, నా దగ్గర డబ్బుంది తీసుకోండి, తర్వాత ఇవ్వొచ్చును అంటే ఎంత మర్యాదగా ఉండేది. 20 రూపాయలు అప్పిస్తే పారిపోతారనుకుందేమో మీ ఆవిడ. అయిన వాళ్ళకి ఆకుల్లో పెట్టి, కాని వాళ్ళకి కంచాల్లో పెడుతుంది అని నిష్ఠూరాలు ప్రారంభించింది తల్లి కొడుకు రాగానే. వెంకట్రావు బట్టలు మార్చుకుని గదిలోంచి బయటికి వచ్చాడు. జానకి ఎసట్లో బియ్యం వేసి పొయ్యి ముందు కూర్చుని ఉంది. అత్త మాటలన్నీ విని, డబ్బు కావాలని మీరు అడిగారా నన్ను? విశాలాక్షి గారు అడిగారు కాబట్టి ఇచ్చాను, అడగకపోతే నాకెలా తెలుస్తుంది అంది. ఆడపడుచు కూడా నోరు తెరిచి అడగాల, అది చీర కొనటం మానుకుందని ఎరగవా నువ్వు అని అత్త పాయింట్ తీసింది. ఎవరికి తెలుసు చీర కొనుక్కున్నారో మానుకున్నారో, నేను చూశానా? మా అన్నయ్య డబ్బు పనికే రాదన్నారుగా, నేను ఇవ్వలేదనే మాటెందుకు మళ్ళీ? ఇస్తే మాత్రం తీసుకునే వాళ్ళు ఎవరులే, మాట వరుస కన్నా గానీ. నేనిస్తే మహా చక్కగా తీసుకుందురు అనేసింది జానకి నిర్లక్ష్యంగా. వెంకట్రావు నివ్వెరపోయి వింటున్నాడు అత్తాకోడళ్ళ సంవాదం. జానకి పొయ్యి దగ్గరే కూర్చుని మాట్లాడుతోంది. నా అన్న డబ్బు పనికే రాదన్నారు, మళ్ళీ ఆ డబ్బు కోసమే నాతో పోట్లాటలు. నన్ను అడగకుండా నా పెట్లోంచి 50 రూపాయలు తీసేశారు. తీశాను, నేనే తీశాను, ఏం తీస్తే అని న్యాయాధిపతి రంగంలోకి దూకాడు. జానకి జంకలేదు. ఆడబిడ్డ వచ్చిన దగ్గర నుంచి అతను తనని చేసిన అవమానాలకి అతని మీద చాలా కోపంగా ఉంది. ఆ కోపంలో భయం తెలియలేదు. ఏం తీస్తే అంటే నేనేం చెప్తాను, నన్ను అడగకుండా నా డబ్బు తీసేసి ఏం తీస్తే అంటే ఎవరూ చెప్పలేరు. ఆ 4 మాటలు జానకి ఎంత నిర్మోహమాటంగా, ఎంత నిర్లక్ష్యంగా అందో చూస్తే వెంకట్రావుకి తల తిరిగిపోయింది. జానకి అలా ప్రవర్తిస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు. ఇంకో నిమిషం సేపు పెళ్ళాన్ని ఆ విధంగా ఎదురు తిరిగి మాట్లాడనిస్తే BA చదువుతున్న చెల్లెల ముందు తన పరువేం కాను? పరువు ఆలోచన రాగానే కోపంతో వెర్రెత్తిపోతూ, నా డబ్బు అని తెగ వాగుతున్నావేంటి? బోడి డబ్బు, పళ్ళు రాలగొడితే సరి, అంతా కలిసి 100 రూపాయలుందో లేదో తెగ మిడిసిపడిపోతున్నావు, జాగ్రత్తగా మాట్లాడు అని కళ్ళు ఎర్రజేస్తూ మీదికొచ్చాడు. అతను అంత అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఎదురు తిరిగి జవాబు చెప్పాలనే ఆవేశం తన్నుకొచ్చింది జానకి. అవును, నాది బోడి డబ్బే, ఆ బోడి డబ్బుతోటే అవసరం పడింది మీకు అని నదురు బెదురు లేకుండా జవాబు చెప్పేసింది. లెంప మీద కొట్టినా అంత నిర్ఘాంతపోయేవాడు కాడా భర్త. బోడి డబ్బన్నాడు తను, ఆ బోడి డబ్బే వాడాడు తను. దెబ్బకి కిందపడి నేలకరిచినట్టు గుక్క తిప్పుకోలేకపోయాడు కాసేపటిదాకా. అసలు ఆసుపత్రికి ఎవరినడిగి వెళ్ళావో చెప్పు అని ఎగురుతూ మళ్ళీ మీదకొచ్చాడు. అత్తయ్యని అడిగే వెళ్ళాను అంది జానకి వెంటనే. నన్నెక్కడ అడిగిందిరా? అవతల విశాలాక్షిని పెట్టుకుని వెళ్ళనా అని అడిగితే నేనేమంటాను? జానకి ఆశ్చర్యపోతూ, నేను మిమ్మల్ని అడిగినప్పుడు విశాలాక్షి గారున్నారా? మీరు వీధి గదిలో ఉంటే నేనొక్కదాన్నే వచ్చి కాదు అడిగింది అని గట్టిగా నిలదీసింది. అయితే మాత్రం వెళ్ళమన్నానా నిన్ను? ఏమోనమ్మా, వెళ్తే వెళ్ళు, నీ ఇష్టం అన్నాను. అర్థం చేసుకుంటావనుకున్నాను గాని ఎవరితో పడితే వాళ్ళతో ఎగరేసుకు వెళ్తావని నాకేం తెలుసు? వెళ్ళిరా అమ్మా అని నేను నీకు బొట్టెట్టి చెప్పానా? ఏమే వాసంతి, నేనేమన్నానే? వెళ్ళమని నువ్వెక్కడ చెప్పావు? నీకిష్టం లేనట్టే అన్నావు. అత్తగారి మాట ఆ మాత్రం గ్రహించుకోవద్దేమిటి అని ఆ ఉత్తమరాలు సాక్ష్యమివ్వటమే గాక 2 నీతి సూక్తులు కూడా వల్లించింది. అదిగో చూడు, పెళ్ళికాని పిల్లకున్న బుద్ధి లేదు నీకు, దాన్ని చూసి నేర్చుకో, అప్పటికన్నా బాగుపడతావు అని తల్లిలాగే చేతులు తిప్పాడు వెంకట్రావు. ఆడబిడ్డ ఆడిన అబద్ధానికి జానకి ఒళ్ళు దహించుకుపోయింది. నోరు తెరిస్తే అబద్ధాలాడే వాళ్ళని చూసి తను నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి?
ఆమెని చూసి నేర్చుకోవాల్సిన గతి నాకేం పట్టలేదు. నేను అత్తయ్యతో వీధి గదిలో మాట్లాడినప్పుడు మా మాటలావిడ విననే లేదు. లోపల గదిలో పడుకుని ఉన్నారు. వినకుండానే విన్నట్టు చెప్పేస్తే ఎవరేం చేయగలరు? ఆమెని చూసి ఏం నేర్చుకోవాలి నేను? నా వల్ల ఇప్పుడేం తప్పు జరిగింది? పిల్లాడికి బాగోలేదు, కొంచెం సాయం రమ్మంటే వెళ్ళాను. అదే నా తప్పు? ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం మంచి చెడ్డ లేకుండా ఉంటారా? మొన్న మీరు ప్రమీల గారిని అన్ని వస్తువులు ఎరువు అడిగి తెచ్చారు. ఇవ్వం అన్నారా వాళ్ళు? వాళ్ళు మనకి సాయం చేయలేదా? జానకి ఇంకా ఏదో అంటూ ఉండగానే అది ఇది ఒకటేనా అని పెద్ద మృగం అరిచినట్టు ఒక రంక వేశాడు. అయినా భయం వేయలేదు జానకి. సాయం అన్న తర్వాత ఏదైనా ఒకటే. అందరికీ ఒక్కలాంటి అవసరాలే వస్తాయా? ఎవళ్ళకొచ్చేవి వాళ్ళకొస్తాయి అంది. అసలు నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు అని ఇంకో రంక వేశాడు. చెప్పానుగా వాళ్ళ పిల్లాడికి బాగోలేదంటే వెళ్ళానని. నేనేమన్నా పనివేళప్పుడు ఇంట్లో పనులన్నీ వదిలేసి వెళ్ళానా? నేనేమీ సినిమాలకి షికార్లకి తిరగడం లేదు. మేకపిల్ల మీద ఉరకటానికి తోడేలికి చిన్న అనువంత సందు దొరకాలి. గుర్రు పెట్టి కోరచూపులు చూసి చూసి ఆ సందు దొరకగానే లంఘించి ఉరుకుతుంది. వెంకట్రావు పెద్ద బూతు తిట్టుతో జానకి మీదకి ఉరికి కాలితో తన్నాడు. ఎవరినంటున్నావే? మేము సినిమాలకెళ్ళామనే కదా నీ ఏడుపు? నీ బాబు సొమ్మేమన్నా ఖర్చు పెట్టావా? వాసంతి వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. దాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. నాకెదురు తిరిగి మాట్లాడతావేం? అంటూ జానకి వీపు మీద తల మీద దెబ్బలు వేస్తూ తిట్లు కురిపించేశాడు. తల్లి కొడుక్కి అడ్డం వచ్చి చాలే ఊరుకో, పొయ్యిలో పడేను, అత్త తగలబెట్టిందంటారు, పొయ్యి దగ్గర గొడవలేమిటి అని కొడుకుని వెనక్కి లాగబోయింది. వెంకట్రావు చేతులు వదిలించుకుంటూ చంపేస్తాను దీన్ని. పొయ్యిలో పడితే పడనెయ్యి, దరిద్రం వదులుతుంది. నోటికొచ్చినట్టు వాగుతుందా? ఎవరు నేర్పుతున్నారు దీనికి? ప్లీడర్ పాయింట్లు మాట్లాడుతోంది. బయటికెళ్ళిందంటే ఆసుపత్రికి వెళ్ళిందని నమ్మకం ఏంటి? ఎక్కడెక్కడ తిరిగొచ్చిందో ఎవడికి తెలుసు? కిక్కురుమనకుండా పడి ఉంటే ఉండు, లేకపోతే ఇప్పుడే నా ఇంట్లోంచి గెంటేస్తాను. ఏమనుకున్నావో? నీ వెధవేషాలు చూసి ఊరుకునే దద్దమ్మననుకుంటున్నావా? ఒళ్ళు హూనం చేసేస్తాను అని కారు కూతలతో జానకి నోరు మోయించి పెద్ద పెద్ద కేకలతో వెనక్కి వెళ్ళాడు. వరండాలో నిలబడి కాసేపు, గదిగుమ్మంలో నిలబడి కాసేపు ఒండ్ర పెట్టి ఇక చాలనుకున్నప్పుడు చాలించాడు. అరగంట సేపటికి ఇల్లు సద్దుమణిగింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.